స్వామివారు తలుచుకుంటే ఒక క్షణంలో మన జీవితాలు మారిపోతాయి. దైవలీల అలా ఉంటుంది. మనం ఎప్పుడు ఎంతకాలం పట్టో ఏదో జరగలేదు అనుకుంటాం, అనుకోకుండా జరిగిపోతుంది. అది మన ప్రమేయం. శివభక్తి ఉంటే మనస్సులో నమశివాయ అనే నామాన్ని నిరంతరం మనస్సులో స్మరిస్తూ ఉంటే చీకాకులు చిక్కుముళ్ళు అన్ని సంచులు సర్దుకుని వెళ్ళిపోతాయి. మొత్తం నవత ట్రాన్స్పోర్ట్ లో పోతాయి, మనకు అనవసరం. ఎక్కడికి పోతాయి? హిమాలయాలకు పోతాయి. ఈ సంచులంటే సంచిత పుణ్య పాప కర్మ, ఇవన్నీ అక్కడికి పోతాయి. అక్కడ ఆయన ఏం చేస్తాడు? ఏమిటి సంచిత కర్మ, దిక్కుమాలిన కర్మ, పాప కర్మ. నా భక్తుడు అన్నాక వాడు నేను కాపాడకపోతే ఎలాగా? ఒక్కసారి మూడో కంటితో చూస్తాడు, జ్ఞాన నేత్రం. ఈశ్వరా, నన్ను నేను నిగ్రహించుకోలేకపోతున్నాను. నా మనసును నేను వశం చేసుకోలేకపోతున్నాను. నేను దానికి లొంగిపోతున్నాను, తప్పులు చేస్తున్నాను. మీరే నన్ను ధర్మంలో నిలబడేటట్టు చెయ్యండి. ఇక నన్ను నేను నిగ్రహించుకోలేకపోతున్నాను అని ఉన్న మాట ఉన్నట్టు ఈశ్వరుడి దగ్గర చెప్పాలి. అంతేకాని ఆయన దగ్గరికి వెళ్ళి మహానటుడిలా పరమ ఉత్తముళ్ళ నిలబడకూడదు. పరమేశ్వర, నేను నిన్ను ఏమీ అడగను, ఏదీ కోరను. నిన్ను ఏదడిగినా నాకు ఇచ్చేస్తావు. ఎందుకంటే ఈ లోకంలో నాకు ఏది శాశ్వతం కాదని నీకు తెలుసు కాబట్టి. ఏది కూడా నేను చివరికి తీసుకువెళ్ళలేనని సాక్షిభూతంగా నీవే చివరి మజిలీలో చిరునవ్వులు చిందిస్తూ ఉంటావు కదా. కానీ శివయ్య, నా నుండి మాత్రం ఇతరులు నష్టపోకుండా, వారికి కష్టం కలగకుండా మాత్రం చూడవయ్యా పరమేశ్వర. దృష్ట్వా సత్యం యథా భస్మ